తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నటువంటి టీజీఎఫ్ఏ అవార్డులు అంటే తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఈ రోజు సాయంత్రము హైటెక్స్ లో జరగబోతోంది 6 గంటలకి. దానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇంకా చాలా మంది మంత్రులు వస్తారు. సినిమాలకు సంబంధించి 2014 నుంచి 2023 మధ్య తీసినటువంటి సినిమాల్లో, తెలంగాణ సినిమాల్లో మరీ ముఖ్యంగా ఏవైతే బెస్ట్ సినిమాలు ఉన్నాయో సంవత్సరానికి 3 సినిమాల కింద వాళ్ళు ఈరోజు అవార్డ్స్ ఇస్తారు. అంతా బాగుంది. కానీ మీరు రోడ్డు మీద నిన్న గిట్ల ఏదైనా జర్నీ చేస్తుంటే హైదరాబాద్ సిటీ రోడ్ల మీద మీకు ఎక్కడన్నా హోర్డింగులు కనిపిస్తే ఆ హోర్డింగ్ల మీద మంత్రుల ఫొటోస్ ఉంటాయి, ముఖ్యమంత్రుల ఫొటోస్ ఉంటాయి. కానీ ఒక్క చోట కూడా గద్దర్ ఫోటో ఉండదు. అసలు గద్దర్ అన్న పేరు మీద అవార్డు ఇవ్వడమే బేకార్ ముచ్చట. ఎందుకంటే ఆయన వేటిని అయితే తిరస్కరించిండో దాంట్లోనే ఈరోజు ఓట్ల కోసము పైనకి తీసుకొస్తున్నారు ఈ సోకాల్డ్ రాజకీయ నాయకులు, ప్రభుత్వం. సరే ఇస్తున్నప్పుడు కనీసం ఎవరికి ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాము అనేటటువంటి దాని మీద అయితే కూర్చోవాలి కదా. ఒక సిద్ధాంతం అనేది ఏడ్చి సావాలి కదా ఈ పొలిటీషియన్స్కి. గద్దర్ అన్న పేరు చెప్పుకొని అవార్డు ఇచ్చి రాజకీయంగా ఓట్లు దండుకో చూస్తున్నటువంటి వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ గద్దర్ ఫోటో ఉండదు. ఎక్కడ చూసుకున్న హోర్డింగ్లో ఎంత దారుణమైనటువంటి విషయం ఇది. ఆ తర్వాత సరే ఈ గద్దర్ ఫోటో అసలు ఆల్రెడీ అవార్డు ఇచ్చే గద్దర్ అన్నను అవమానం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం అని చాలా మంది మేధావులు అంటున్నారు. చాలా మంది దీని మీద చాలా తీవ్రంగా విమర్శించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. సరే ఇది ఒకసారి పక్కన పెడదాము. ఇంతకీ గద్దర్ అవార్డ్స్ ఎట్లాంటి సినిమాలకి ఇస్తున్నారు అనేటటువంటి దృష్టిలో పెట్టుకోవాలి. దీని అంతటిని మనం అర్థం చేసుకోవాలన్నా, గద్దర్ ఫిలిమ్స్ అవార్డు చుట్టూ ఉన్నటువంటి రాజకీయాలను అర్థం చేసుకోవాలన్నా, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని అర్థం చేసుకోవాలన్నా కానీ రజాకార్ సినిమాకి వాళ్ళు ఫ్యూచరిస్టిక్ చారిత్రాత్మకమైన సినిమాగా అవార్డు ఇస్తున్నారంటేనే అక్కడనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనుక ఉన్నటువంటి ఆంధ్ర పెత్తందారి తనం లేదా ఆంధ్ర ఆధిపత్యం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. రజాకార్ సినిమాకి అసలు అవార్డు ఇవ్వడం ఏంటి, అది కూడా గద్దరన్న అవార్డు ఇవ్వడం ఏంటి? ఆల్రెడీ చాలా సందర్భాల్లో రజాకార్ సినిమా విడుదలైనప్పటి నుంచి కాంట్రవర్సీస్ చుట్టూ తిరుగుతానే ఉంది. అందులో ఇంకా అనసూయ యాక్ట్ చేయడం ఏంటో, యాక్టర్స్ ఉంటారు, వాళ్ళకు ఒక అస్తిత్వం ఉండదు, వాళ్ళకు ఒక సాంస్కృతిక నేపథ్యం ఉండదు. కానీ ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కానీ ఒక ప్రాంతానికి సంబంధించి కానీ నువ్వు సినిమా తీస్తున్నావు అన్నప్పుడు, చారిత్రకంగా నేను సినిమా తీస్తున్నా అన్నప్పుడు ఆధారాలైనా కనీసం విఘ్నతతోటి తీసుకోవాలి. రజాకార్ అనే పేరు చెప్పి సినిమా తీసినోడివి నిజాం రాజే రజాకార్ అయినట్టుగా పోర్ట్రే చేసి పూర్తిగా ఒక వర్గపు ప్రజలందరి మనోభావాల్ని గాయపరిచేలాగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరినీ విలన్లలాగా చిత్రించే ప్రయత్నం చేసినావు కదా రజాకార్ సినిమాలో. మరి ఇంత దారుణమైనటువంటి చరిత్రను వక్రీకరించే సినిమాకు గద్దర్ పేరు మీద అవార్డు ఇస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుంది ప్రజలకు అంటే, ఈ సోకాల్డ్ మేధావులు కానీ లేకపోతే ఎవరైతే సాంస్కృతిక రంగంలో గద్దరన్నలాగా క్రియాశీలకంగా పనిచేసిర్రో వాళ్ళందరికీ మేము ట్రిబ్యూట్ చేస్తాం, వాళ్ళందరినీ గౌరవించుకుంటామని ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం చెప్తూనే ఇంకొక వైపు అసలైన చరిత్రకు వెన్నుపోటు పొడిచేటటువంటి బాధ్యతని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెత్తినేసుకుంది అనడానికి ఇది తర్కాణంగా మనం చెప్పుకోవచ్చు.